ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరియు ఎన్డీఏ ప్రెసిడెంట్ డాక్టర్ సుభాష్ రావు గారు కూడా ఇక్కడ చాలా సంతోషకరం. దేశంలోనే కాదు, మొత్తము మన పక్క దేశాలైనటువంటి ఈవెన్ మన శత్రు దేశాలు కానీ రోజులను వెంటనే ఒక అమానవీయ సంఘటన అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఎన్డీఏ అధ్యక్షులు వైద్యులు ఏ విధంగా డాక్టర్లు ఏ విధంగా మరి వాళ్ళకి సంబంధించిన బ్రీఫ్ ఆశిస్తున్నాను. ఆ తర్వాత సుభాష్ రావు గారు కూడా మాట్లాడుతుంది. డాడీతో వెళ్ళినప్పుడు పూర్ణ అనే అమ్మాయి 17 years గర్ల్, ఆమెను ఎందుకు రేప్ చేసిండ్రు? మరి ఆమెను ఎందుకు చేసిండ్రు? మీ చూపులు బాగుండేటప్పుడు మా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎంఏ యొక్క గౌరవ పెద్దలు డాక్టర్ అప్పాల చక్రధర్ గారు వివరిస్తారు. కాదు, మనిషి అన్న ప్రతి ఒక్కరు, మనసున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన ఒక గర్ల్స్ డ్రెస్సెస్ బాగాలేదు, డ్రెస్ వేసిన విధానం బాగాలేదు, గర్ల్సే బ్యాడ్ అనేసి మాట్లాడారు. మరి ఈసారి ఒక డాక్టర్ వైట్ కోట్ మీద ఉంది, మరి వాళ్ళకి ఎలా చేయాలనిపించింది? పోయినసారి ఇలా చెప్పేసి కేసుని తప్పుతో వాళ్ళకి తీసుకెళ్ళిండ్రు. మరి ఈసారి అయితే జరిగింది నిజమే కదా, చూసారు కదా అందరూ. మరి మాకు జస్టిస్ కావాలి కదా. మరి ఇంకొక కొత్త రూల్ తీసుకొచ్చిండ్రు, గర్ల్స్ అనే వాళ్ళు నైట్ బయటికి రావద్దు, నైట్ రోడ్స్ మీదకి రావద్దు అనేసి రూల్ వచ్చింది. మరి నైట్ డ్యూటీస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? నైట్ బయట వర్క్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇంట్లో ఉండాలా? చెప్పండి. మాకు జస్టిస్ కావాలి కంపల్సరీ, మాకు జస్టిస్ కంపల్సరీ కావాలి. లేదంటే మేము ఏం చేస్తాం మాకే తెలియదు. మాకు జస్టిస్ కావాలి. గర్ల్స్ నైట్ బయటికి వెళ్ళొద్దు, గర్ల్స్ డ్రెస్సెస్ సరిగా వేయొద్దు అంటే అదేంటి అర్థం? బాయ్స్ చూపులు బాగుంటే మేమేం చేస్తాం? ప్రతిసారి మాదే తప్ప అంటే మేము ఒప్పుకోము. మరి తప్పేం ఉండదు. సరే మేమంటే పోనీ, చిన్న పిల్ల 4 సంవత్సరాల పిల్ల, ఆమె డ్రెస్ తప్పేసిందా? ఏజ్ 84 years. మొన్న ఒక పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీతో వెళ్ళినప్పుడు పూర్ణ అనే అమ్మాయి 17 years గర్ల్, ఆమెను ఎందుకు రేప్ చేసిండ్రు? మరి ఆమెను ఎందుకు చేసిండ్రు? మీ చూపులు బాగుండేటప్పుడు అక్కడ మా తప్పేంటి? మేము చేసిన తప్పేంటి? అది మీది తప్పు. ఇంట్లో అమ్మ ఉంటది, అక్క ఉంటది, చెల్లె ఉంటది. అందరినీ అదే దృష్టితో చూడాలి, వేరే దృష్టితో చూడొద్దు. We want justice. We want మొత్తం భారతదేశం యొక్క ఈ వైద్యుల చరిత్రలో ఒకటి కాలరాత్రి. అసలు ఆ రోజు నిజంగా ఒక పీజీ డాక్టర్, అంటే ఆమె ఎండి చెస్ట్ ఫిజిషియన్ చేస్తుంది. ఆమె అక్కడ ఆర్కే కార్ మెడికల్ కాలేజ్, కలకత్తా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అది అసలు ఎంతో పకడ్బందీగా, ఎంతో సెక్యూరిటీ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ అది. దాంట్లోపల ఆమె పనిచేస్తూ రాత్రి డ్యూటీ చేస్తున్నది. అసలు నిజంగా 36 గంటల డ్యూటీ మీద ఆమె ఉన్నది. అయితే ఆ రోజు అర్ధరాత్రి దాదాపు 2-3 గంటల ప్రాంతం లోపల ఆమెకు నిద్ర వస్తుంటే ఒక 10 నిమిషాల సేపు నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పి ఆమె డ్యూటీ డాక్టర్ రూమ్ లోపల అందరు ఉండడం వల్ల, దానికి తాళం లేకపోవడం వల్ల, అందరూ వస్తూ పోతుండడం వల్ల తనకు ఒక 10 నిమిషాల సేపు నేను సెమినార్ హాల్ లోపల నేను నిద్రపోయి వస్తానని చెప్పి తన తోటి డాక్టర్లకు చెప్పి ఆమె ఆ రూమ్కు వెళ్ళడం జరిగింది. అయితే అది చూసినటువంటి 3-4 దుండగులు, 4-5 దుండగులు, వాళ్ళు నిజంగా చాలా వివిఐపికి కుటుంబాలకు చెందిన వాళ్ళు కాబట్టి ఇంత 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 దేశవ్యాప్తంగా మనం నిరసన తెలిపినా కానీ కూడా వాళ్ళపై చర్య తీసుకోవడం లేదు. అయితే ఇప్పుడు అభిజ్ఞ వర్గాల ద్వారా, అంటే సమాచారం అందిన ప్రకారం అయితే దాంట్లో దాదాపు ఒక 3 బయట దేశాలకు వెళ్ళిపోయారని, తర్వాత ఒక్కళ్ళను మామూలుగా బలి పశువుని చేసి ఒక్కళ్ళను పట్టుకొని అసలు ఆ ఇన్సిడెంట్ సంబంధం ఉన్నదో లేదో ఒకరిని తీసుకొచ్చి సేమ్ మన తెలుగు సినిమాలలో చూపిస్తారు కదా,
అసలు దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉన్నది, దీని వెనుక మాఫియా గ్యాంగ్ ఉన్నది, దీని వెనుక అధికార యంత్రాంగం ఉన్నది, దీని వెనుక పోలీస్ యంత్రాంగం, అక్కడ పోలీస్ యంత్రాంగం ఉన్నది, రాజకీయ కుట్ర ఉన్నది. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి కుట్ర కోణాలు దీని వెనుక దాగి ఉన్నాయి. దీన్ని అన్నింటినీ ఛేదించాల్సిన అవసరం ఉన్నది. దీన్ని అన్నింటినీ కూడా ఛేదించి తప్పకుండా ఈ దుర్మార్గులైనటువంటి ఈ రాక్షసుల కన్నా భయంకరమైనటువంటి ఈ గోముఖ వ్యాఘ్రాలను పట్టుకొని వాళ్ళు ఎక్కడున్నా పాతాళ లోకంలో ఉన్నా కానీ కూడా వెలికి తీసుకొచ్చి వాళ్ళు విదేశాలకు పోయినా కానీ కూడా వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని ఉరి తీయాలని మేము నిర్మల్ ఐఎంఏ డాక్టర్లం, ఐఎంఏ నిర్మల్ డాక్టర్లు అందరూ కూడా ఈ ప్రొఫెషన్లో ఉన్నటువంటి మా నర్సింగ్ స్టాఫ్ కానీ, మా కంపౌండర్లు కానీ, అందరు కానీ, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, తర్వాత మా లైబ్రరీ నుంచి వచ్చిన స్టూడెంట్స్, అన్ని ప్రజా సంఘాల నుంచి వచ్చిన నాయకులు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ అమానుషమైనటువంటి ఈ నేరాన్ని ఖండించి మన దీనికి సంబంధించినటువంటి దోషులను శిక్షించాలని, అది కూడా త్వరగా శిక్షించాలని, ఎటువంటి ప్రయాసలు కాకుండా అసలు మొత్తం ఎటువంటి అంటే పూర్తిగా నిష్పక్షపాతంగా తొందరగా ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్షించాలని నేను కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.